ఇదిగో పిల్లలు, అల్లరి చేయకండి. మీలాగే అతిగా అల్లరి చేసి తిక్క చేష్టలు చేసిన ఒక కోతి కథ చెప్తాను, శ్రద్ధగా వినండి, సరేనా? సరే బామ్మ. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద కోతుల మంది ఉండేది. ఆ కోతులన్నీ ఎంచక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ చెట్లు ఎక్కుతూ పుట్టలు ఎక్కుతూ సరదాగా తిరిగేవి. కానీ అందులో ఒక కోతి మాత్రం తెగ తిక్క చేష్టలు చేసేది. ఆ మందిలో ఉన్న పెద్ద కోతులు ఉంటాయి కదా, ఆ పెద్ద కోతులని ఇదిగో అల్లరి చేయొద్దు, తిక్క చేష్టలు చేయొద్దు అని ఆ కోతిని మందలించేవి. అయితే అది వినేదా? లేదు. అల్లరి మానేది కాదు, తిక్క చేష్టలు మానేది కాదు. సరే, ఇదిలో ఉండగా ఒకరోజు ఒక కుందేలు ఆ కోతుల మంది దగ్గరికి వచ్చింది. రేపు నా పుట్టినరోజు, మీరందరూ మా ఇంటికి విందుకు రావాలని పిలిచింది. దాంతో ఈ కోతులన్నీ చక్కగా తోకలు ఊపుకుంటూ సరే సరే వస్తాం వస్తాం, మాకు బాగా విందు చేయాలి అని చెప్పినాయి. సరే, ఆ పుట్టినరోజు రానే వచ్చింది. అప్పుడు ఎన్ని చక్కగా టిక్ టాక్గా గళ్ళ చొక్కాలు, ఎర్ర చొక్కాలు అన్నీ కలర్ఫుల్గా వేసుకుని ఆ విందుకు బయలుదేరింది. ఆ విందులో ఏమేమి ఉన్నాయి అనుకున్నారు? చక్కగా పళ్ళు, క్యారెట్లు, బొబ్బాసి పళ్ళు, అన్ని రకరకాల పళ్ళతో విందుంది. సరే, అన్నీ విందుకు సిద్ధమైపోయినాయి. అంతలో ఈ తిక్క కోతికి ఒక తిక్క ఆలోచన వచ్చింది. వెంటనే గబగబా చెట్టెక్కి ఆ చెట్టు కొమ్మలని టపా 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 ఊపుతూ అమ్మో పులి, అమ్మో తోడేలు, అమ్మో పులి, అమ్మో తోడేలు అని పెద్దగా అరిసింది. దాంతో అక్కడ ఉన్న జంతువులు, కోతులు అన్నీ భయపడిపోయి చెట్టు చాటుకి పుట్ట చాటుకి పారిపోయినాయి. ఆ కోతి ఏం చేసింది? గబగబా చెట్టు దిగొచ్చి అక్కడ ఉన్న ఎన్ని తిన్నన్ని తిని కొన్ని మేదేసుకుని కొన్ని ఖరాబు చేసి మొత్తం తొక్కి గందరగోళం చేసేసింది. సరే, ఇంతలో కుందేలు ఏం చేసింది? ఇంకో చెట్టు ఎక్కి అటు ఇటు ఇటు అటు చూసింది. దానికి ఎక్కడ పులి కానీ తోడేలు కానీ కనపడలేదు. దాంతో ఇక్కడ పులి లేదు, తోడేలు లేదు, ఆ కోతి అంతా అబద్ధం చెప్పింది అని గట్టిగా అరిసి మిగిలిన జంతువులన్నిటికీ చెప్పింది. అప్పుడు ఆ జంతువులన్నీ వచ్చేసి దీన్ని గట్టిగా చివాట్లు పెట్టినాయి. అందులోంచి ఒక పెద్ద కోతి, తప్పు, ఇలా అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు చెబితే ప్రాణానికే హాని అని గట్టిగా మందలించింది. దాంతో ఈ కోతి అని ఇలా తోకుని తుర్రని పారిపోయింది. అదే సంగతి అన్నమాట. ఆ తర్వాత మరికొన్నాళ్ళకి ఏమైంది? ఇంకో నెమలు వచ్చి రేపు నా పుట్టినరోజు, మీరందరూ విందుకు రావాలని చెప్పి మళ్ళీ ఈ కోతుల మందనన్నిట్లో ఆహ్వానించింది. సరే, ఈసారి ఏం చేసింది ఈ కోతులు? ఇంకా చక్కగా రెడీ అయిపోయి ఆహా, కుందేలే ఇంత మంచి పార్టీ ఇస్తే ఇది నెమలి ఇంకెంత బాగా పార్టీ ఇస్తుందో అని చెప్పి అన్నీ చాలా చక్కగా తయారై వెళ్ళిపోయినాయి. సరే, అక్కడ వెళ్ళాక మ్యూజిక్, డ్యాన్సులు అవి ఇవి హ్యాపీగా గెంతుతున్నాయి. అప్పుడు మళ్ళీ కోతికి మళ్ళీ తిక్క ఆలోచన వచ్చింది. మళ్ళీ ఈసారి వెళ్ళి చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుని అమ్మో సింహం, అమ్మో సింహం, అమ్మో సింహం, భయం వేస్తుంది భయం వేస్తుందని కేకలు పెట్టింది. పెట్టేసరికి ఏమైనాయి? నిజమేనని చెప్పి నమ్మేసి మళ్ళీ పారిపోయినాయి. మళ్ళీ పారిపోయి చెట్టు చాటు నుంచి ఇలా తొంగి చూస్తున్నాయి. సింహం ఎక్కడి నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా అని. లేదు. ఆహా, ఇది మళ్ళీ అబద్ధమే చెప్పిందని అన్నీ బయటకు వచ్చి ఈసారి బాగా గట్టిగా తిట్టినాయి. ఇంకెప్పుడు సరే నీ మాటలు మేము నమ్మం, ఇవన్నీ కలిపి ఒకటి అనుకున్నాయి. మనం ఈ కోతి మాటలు ఎప్పుడూ నమ్మొద్దు అని గట్టిగా తీర్మానించుకున్నాయి. అలా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ ఇంకొకసారి దుప్పి అంటే తెలుసు కదా, ఇంతంత పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. ఆ దుప్పి తన పుట్టినరోజుకి మళ్ళీ పిలవడానికి వచ్చింది. సరే, మళ్ళీ అలాగే ఈ జంతువులు, కోతులు అన్నీ కలిసి అక్కడికి విందుకు వెళ్ళింది. మళ్ళీ ఇదేం చేసింది? ఆహా, వీళ్ళందరూ బాగా డ్యాన్స్లు వేస్తున్నారు, చక్కగా ఇక్కడ ఇంకా బాగుంది విందు, అక్కడికంటే ఇక్కడ బాగుంది, నేను కూడా వెళ్ళి వాళ్ళ కలవాలని చెప్పి చక్కగా ఎగురుకుంటా బయలుదేరింది. ఈలోపు నిజంగానే 2 పులులు వచ్చినాయి. ఆ 2 పులులు ఒకటికొకటి 2 దీనికి ఎదురొస్తున్నాయి. దాంతో దీనికి భయం వేసింది. అమ్మో, ఈ పులులు 2 వస్తున్నాయి అని చెప్పి దుప్పెన్న పుల్లు వచ్చేస్తున్నాయి, నన్ను చంపేస్తే, దుప్పెన్న తొందరగా వచ్చి కాపాడండి అని పెద్ద పెద్ద కేకలు పెట్టింది. పాపం దుప్పి కూడా ఏం చేసింది? అమ్మో పాపం మన కోతిని ఆ పులులు చంపేస్తాయేమో అని చెప్పేసి మిగిలిన దుప్పులన్నింటినీ తీసుకుని దాంతో యుద్ధానికి బయలుదేరింది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ ఉన్నాయి కదా, ఎన్ని ఉట్టి మాటలు. ఆ కోతి ఎప్పుడు ఇలాగే అబద్ధాలు చెప్తుంది, ఏ సింహం రాదు, పులి రాదు, అన్నీ అబద్ధాలేను, మాటలు నమ్మొద్దు అనేసరికి ఆహా అనుకుని ఏం చక్కగా దుప్పులు కూడా చక్కగా సరదాగా నవ్వుకుంటూ ఊరుకున్నాయి. ఈ పులులు 2 మీదకి వచ్చేస్తున్నాయి. ఇది ఇక అమ్మో ఎవరు నన్ను రక్షించడానికి రావట్లేదని భయం పుట్టింది. భయం పుట్టాక ఏం చేసింది? ఓహో, నేను ఇలా అబద్ధాలు చెప్పబట్టే కదా వీళ్ళెవ్వరూ నా మాట నమ్మట్లేదని, భగవంతుడా నేను ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను, నీ ఒక్కసారికి నన్ను కాపాడు
అని పాపం చాలా దీనంగా దేవుడిని అడిగింది. దాంతో దేవుడు కూడా జాలేస్తుంది. ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి రంగానే ఒక పెద్ద చెట్టు కొమ్మ కిందకి వాలింది. ఈ కోతి ఏం చేసింది, టపక్కన ఆ చెట్టు కొమ్మను పట్టుకుని జంపు చేసి పారిపోయింది అనమాట. అమ్మయ్యా బ్రతికానురా దేవుడా అనుకుంది. అప్పటి నుంచి ఆ కోతి ఒకటే అనుకుంది, 2 లెంపలు వేసుకుని ఇంకెప్పుడు నేను అబద్ధాలు చెప్పను, తిక్క పనులు చెయ్యను, భగవంతుడా నన్ను రక్షించావని చక్కగా మిగిలిన కోతులన్నిటితో కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా ఉంది. సరే పిల్లలు, ఈ కథ అంతా విన్నారు కదా. ఆ కోతికి ఎలా బుద్ధి వచ్చిందో మరి ఇప్పుడు చెప్పండి. మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తారా? తిక్క పనులు చేస్తారా? అది అబద్ధాలు చెప్పకుండా తిక్క పనులు చేయకుండా చక్కగా అమ్మా నాన్న మాట వింటూ చక్కగా చదువుకుంటూ బుద్ధిమంతుల్లాగా పెరగాలి. అర్థమైందా? సరే మరి వాళ్ళకి ఇంటికి వెళ్ళరండి. రేపు పొద్దున మళ్ళీ ఇంకో మంచి కథ చెప్పుకుందాం. వెళ్ళేప్పుడు జాగ్రత్త, రోడ్డు మధ్యలో కానీ రోడ్డుని క్రాస్ చేస్తా కానీ వెళ్ళొద్దు. రోడ్డు పక్క నుంచి చక్కగా నడుచుకుంటూ సరదాగా ఇంటికి వెళ్ళండి. సరేనా? సరే బామ్మ. బాయ్.